హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. కష్టంగా ఉందా? నీకు కష్టంగా అనిపించే పని, ఉద్యోగం ఏదైనా వేరే వాళ్ళకి ఇష్టంగా ఉండొచ్చు. నీకు కష్టంగా ఉన్నా ఇష్టంగా చేస్తేనే ఆ పనిలో ఫలితం సాధించవచ్చు. కొంతమందికి పని లేక, ఇల్లు కూడా గడవక ఎందరో ఉన్నారు. నీ పని వారికి ఇష్టంగా ఉండొచ్చు. నీ పని చేసుకుంటూ నువ్వు ఉంటే వారికి అది ఉపాధి కావచ్చు. అటువంటి వారికి నీవు సహాయం చేసిన వాడివి అవుతావు. కొంతమంది పని ఇచ్చినా పని చేసుకోక ఇది బాగలేదు, అది బాగలేదు అని, దూరంగా ఉందని, మరీ ఇంటికి దగ్గరగా ఉందని, నాకు సహోద్యోగులు నచ్చడం లేదని, నా బాస్ బాగలేడని, పని ఒత్తిడి పెరిగిందని, కొన్నిసార్లు ఏం పని లేక ఖాళీగా ఉంటున్నానని ఇలా విసిగెచ్చిపోతారు. ఇలా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతే ఎలా? డ్యూటీ అనగానే సాలరీ ఎంత, నాకు సరిపోతుందా, రాను పోను ఖర్చులు పోను నాకు ఎంత మిగులుతుంది, ఇలాంటి లెక్కలు వేసుకొని సాలరీ అడుగుతారు. నిజమే, అడగడం తప్పులేదు. వాళ్ళు ఇవ్వడం ఎంత అనేది కూడా మనం ఆలోచించాలి. నువ్వు ఎంతకాలం పనిచేస్తావు? నీ ఇష్టం ఉన్నంతసేపు చేస్తావా? ఇంకో జాబ్ వస్తే వెళ్ళిపోతావా అని ఇలా ప్రశ్నలు వేస్తాము. అందుకే నీ కష్టంగా ఉంటే వదిలేయి. బాగా చదువు, సీవుగా ఎదుగు. నీవే పని చేయడం కాదు, నీవు పని కల్పించు, ఇతరులకు పని ఇవ్వు. అదే నేను కోరుకునేది. కష్టంగా ఉందని ఎప్పుడు అనద్దు. ఇష్టంగా చెయ్యి, వేరే వారికి ఆదర్శంగా నిలువు. కష్టపడు, సాధించు, గర్వంగా ఉండు. పనికి భయపడకు, పనే నీకు భయపడాలి. ఇతరులకు పని కల్పించు. థ్యాంక్ యూ.